యాదాద్రి జిల్లా సంస్థ నారాయణపురం మండలం 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాచకొండ ప్రాంతం నుండి వస్తున్న వరద నీటి దృశ్యాలను మరికొద్దిసేపట్లో వీక్షించనున్నాం. రాచకొండ పర్వత ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటిని వృధా కాకుండా దిగువ ఉన్న చెరువులకు నీరు వెళ్ళే విధంగా దీనిని నిర్మించారు. రాచకొండ పర్వత ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు 2 పాయలుగా విడిపోయి కుడివైపు ఉన్న పాయ ద్వారా నారాయణపురం చానకమ్మ చెరువు నిండే విధంగా, ఎడమవైపు ఉన్న పాయ ద్వారా తంగడపల్లి చెరువు నిండే విధంగా నిర్మాణం చేపట్టారు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఎత్తైన పర్వత ప్రాంతాల నుంచి గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పర్వత ప్రాంతాల నుంచి నీరు దిగువకు ప్రవహిస్తున్నది. చూడడానికి చాలా ఆహ్లాదకరమైన పరిస్థితి ఏర్పడినది. రాచకొండ పర్వత ప్రాంతం నుంచి దిగువకు ప్రవహిస్తున్న నీరు వేగంగా ప్రవహిస్తుంది కనుక ఈ వరద వేగాన్ని తట్టుకోవడానికి మధ్యలో కొన్ని పిల్లర్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా వరద అతి వేగంగా ప్రవహించకుండా కొద్దిగా స్లోగా పోయడానికి వీలుగా ఉంటుంది. వర్షాలు ఈ విధంగా కొనసాగితే రాచకొండ పర్వత ప్రాంతం నుంచి వరద ప్రవాహం అధికమయ్యే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొనసాగితే మాత్రం చెరువులు అతి త్వరగా నిండి అలుగులు పోసే దృశ్యాలను మనం వీక్షించవచ్చు.